గారు భూపతి కొన్ని విషయాలు చెప్పారు. అయితే సంస్కృతి అంటే చాలా విశాలమైన సబ్జెక్ట్ కాబట్టి జీవితంలో పాటించే ఆచార వ్యవహారాల సమ్మేళనంగా మనం సింపుల్గా చెప్పుకుంటుంటాం. ఈ సంస్కృతిలో అనేక క్రతువులు, అంటే మనిషి పుట్టిన కాడి నుండి చనిపోయే వరకు అనేక క్రతువులు ఉంటాయి. మనిషి పుట్టడం, తర్వాత 21st డేయో లేకపోతే 1 month అను, ఆ తర్వాత పెద్దవాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత అన్నప్రసాదం అని, ఇంకొంచెం 5-6 సంవత్సరాలు కాగానే విద్యాభ్యాసం అని, తర్వాత ఆడపిల్లలైతే చీరలు కట్టించడం అని, పంచెలు కట్టించడం అని మగవాళ్ళు అయితే, తర్వాత పెళ్లి చూపులు, వరకట్నాలు, పెళ్ళి, తర్వాత షష్ఠి పూర్తి, చనిపోవటం, కర్మలు, ఇట్లా అనేక క్రతువులు ఉంటాయి. వీటన్నిటిలో ఈ సంస్కృతి మనకి ప్రతిబింబిస్తుంటుంది. అయితే దీంట్లో ఉన్నాయి ఒకనాడు ఏర్పాటు చేసుకున్నవి, ఇవి మనకి కాళ్ళకు బంధాల్లాగా కూడా ఉంటున్నాయి. వాటి నుంచి బయటికి రాలేక, వాటిని వదిలిపెట్టలేక గందరగోళం అవుతున్న పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ సంస్కృతిలో ఒక భాగం అవుతుంటాయి. కాబట్టి వీటిలో ఎలాంటి మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది అనేది ఒక సీరియస్ ప్రశ్న. ఇప్పుడు సహజంగానే అభ్యుదయ సంస్కృతి కావాలి, పాత సంస్కృతి పోవాలనేదే మనందరం ఆలోచించేది. సమాజంలో ఎవరైనా పురోగమనం కావాలనుకునే వాళ్ళు ఎవరైనా ఆలోచించేది ఇదే. అందుకోసమే తెలంగాణ ప్రజా సాంస్కృతిక సంఘం ఏర్పడ్డప్పుడు కూడా ఒక నినాదం మనం ఇవ్వటం జరిగింది. బూజుపట్టిన సంస్కృతిని పాతరేయాలి, సుసంస్కృతి ఉంటే దాన్ని కాపాడుకోవాలి, నూతన ప్రత్యామ్నాయ మానవత్వానికి ఉపయోగపడే సంస్కృతిని సృష్టించుకోవాలి. ఈ జనరల్గా ఈ నినాదాలతోని తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం కూడా ఇవి మన లక్ష్యాలను ప్రకటించడం జరిగింది. ఈ లక్ష్యాలకి తోడ్పడే చిత్రపటాలనే మనం ఇప్పుడు తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం మనం అక్కడ పెట్టుకోవడం జరిగింది. పూలే కానీ, అంబేద్కర్ కానీ, అదేవిధంగా సుందరయ్య కానీ, పేరియార్ కానీ, నారాయణ గురు, సావిత్రిబాయి పూలే, ఇట్లా వీళ్ళందరి ఫోటోలు మనం అందుకోసమే పెట్టడం జరిగింది దీని లక్ష్యంగా. సరే, ఇది మనం ఒక ప్రజల లోపల చైతన్యం చేయటానికి అనుసరిస్తున్న ఒక పద్ధతి. దీన్ని ప్రభుత్వం ఏ విధంగా నిర్వహించాలి, ప్రభుత్వానికి ఎలాంటి దృష్టి, ఎలాంటి అవగాహన ఉండాలి. ఏదో వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్లలో ఒక డిపార్ట్మెంట్గా ఈ సాంస్కృతిక డిపార్ట్మెంట్ ఉంటుంది కాబట్టి ఏదో ఒక కార్యక్రమాలు చేయాలి కాబట్టి చేసినట్టుగా ఉంటుంది. మనం ఈ ప్రభుత్వానికి సమర్పించే ఈ పత్రంలో ఇంకా కొంత స్పష్టంగా మనం పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఒకటేంటంటే, మత సామరస్యాన్ని ఈ సాంస్కృతిక బృందాలు ఉంటాయి, వాటి దగ్గర ఉన్న మెటీరియల్ ఏంటి, అసలు వాళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారు అంటే, వాళ్ళు సాంస్కృతిక రంగంలో జనంలో చైతన్యం తీసుకురావాలంటే ప్రధానంగా ఈ మత సామరస్యాన్ని కలిగించే సంస్కృతిని పెంచేలాంటి రచనలని ఆసరా చేసుకొని కార్యక్రమం ఉండాలి. కానీ అలాంటి ఒక దృష్టి వాళ్ళకి ప్రత్యేకంగా ఉన్నట్టుగా మనకేం కనపడదు. ఎందుకంటే ఈరోజు మతాలని చీల్చి మైనార్టీస్ని టార్గెట్ చేసుకొని ఆ విధంగా రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్న సమయం లోపల ఈ మత సామరస్యం యొక్క ప్రాధాన్యతని, ప్రజలందరి మధ్యలో ఐక్యత ఉండాల్సిన అవసరాన్ని ప్రబోధించే కల్చర్, అది ఒక సాహిత్యాన్ని మనం సృష్టించేలాగా దానికి ఒక
టీం ఏర్పాటు చేస్తామా, అది మన ఒక అక్కడ దాన్ని ఏమంటారో ఏదో ఒక బృందం ఏర్పడాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఇంతకుముందే వినయ్ గారు కూడా చెప్పారు, కులాంతర మతాంతర వివాహాలు చేసుకుంటే ఒక మనిషి ఒక స్త్రీ ఇంకొక పురుషుని వారిద్దరూ ఇష్టపడి వివాహం చేసుకుంటే ఈ సమాజం ఈ సంస్కృతి సహించటం లేదు, అదొక తప్పుగా భావిస్తుంది, అది అధర్మం అనుకుంటుంది, మా ఈ ధర్మాన్ని తప్పినట్టుగా భావించబడుతుంది. అలాంటి వాళ్ళకి ఎంత శిక్ష వేసినా పర్వాలేదు, చంపినా పర్వాలేదు అనే సంస్కృతి ఉంది ఇప్పుడు సమాజం లోపల. ఈ సంస్కృతి చాలా దుర్మార్గమైన సంస్కృతి, ఇది ప్రపంచంలో మనకి ఎక్కడా కనపడని సంస్కృతి ఉంది. ఈ సంస్కృతిని పోగొట్టడానికి ఉపయోగపడే సాహిత్యాన్ని సృష్టించేలాగా ఏం చేస్తే బాగుంటుంది అనే సూచన మన వైపు నుంచి రావాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఎంత దోపిడీ చేస్తే అంత ధనవంతుడు, అంత గొప్పోడు, ఎంత సంపాదించితే అంత గొప్పోడు. వాడు ఏ అక్రమ మార్గాల సంపాదించినా లేదా కార్మికులను దోపిడీ చేసి వాళ్ళకి సరైన జీతాలు ఇవ్వకుండా చేసినా వాడు చాలా గొప్పోడు అని కీర్తించే సంస్కృతి ఉంది. దీన్ని నిరసించే సంస్కృతి కావాలి. కాబట్టి ఈ సంస్కృతిని ప్రోత్సహించేలాగా మనం కొన్ని సూచనలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు రమేష్ చెప్పినట్టు కూడా హేతువాద సంస్కృతిని పెంచేటట్టుగా, అంతా దేవుడిదయే, మనదేముంది, కర్మ పూర్వజన్మం అనే సంస్కృతి ఉంది ఇప్పుడు మనకి. అంటే ఒక మాట చెప్పాలంటే మను సంస్కృతి అంటే పాత భావాలు, దోపిడీ, అంటరానితనము, కుల వివక్ష ఇవన్నీ సరైనవి అని ప్రబోధించే మనుధర్మ సంస్కృతి ఇప్పుడు ఉంది. ప్రతి అంశము లోపల ఉదాహరణకి చెప్పాలంటే ఇది గ్రామీణ ప్రాంతాల్లో మనకి అందరికీ తెలుసు, అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు అరే ఒరే అనే సంస్కృతి ఉంటుంది. చిన్నపిల్లగాడినైనా పై కులస్తుని ఎంత పెద్ద వయసున్నోడైనా దొర అయ్యగారు అనే సంస్కృతి ఉంటుంది. అంటే ఇట్లాంటివి చెప్పాలంటే అనేక సంస్కృతులతో ఉన్నాయి కాబట్టి వీటన్నిటికీ వ్యతిరేకంగా మొట్టమొదలు సాహిత్యం సృష్టించబడాల్సిన అవసరం ఉంటుంది. ఈ సాహిత్యాన్ని సృష్టించడానికి ప్రభుత్వం నియమించిన కవులు రచయితల వల్ల కాదు. కాబట్టి ఇప్పటికే దీంట్లో నిష్ఠానితులైన సాహితీవేత్తలతోని అన్నిటి మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ భావాలు అంటే ఉత్పత్తి కావాల్సిన అవసరం ఉంటుంది. ఏ పని చేయాలన్నా మొట్టమొదలు దానికి ప్రాతిపదికగా దానికి బిగినింగ్ భావాల ఉత్పత్తి. మనకు తెలుసు కదా, మార్క్స్ అంటాడు, ఇది ఆర్థిక అంశాలను చూసినప్పుడు ప్రొడక్షను, సప్లై, కన్జంప్షన్ అని. అంటే ఉత్పత్తి, సరఫరా, వినియోగం అని. అట్లనే ఈ అంశంలో ఈ కల్చర్ విషయంలో కూడా ఒక మంచి సంస్కృతి సృష్టించబడాలంటే మంచి భావాలను సృష్టించాల్సిన అవసరం ఉంటుంది. ఆ భావాలని ప్రచారం చేయడానికి కవులు, రచయితలు, మేధావులు, సామాజిక ఉద్యమకారులు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. దాన్ని ప్రజల మైండ్లకు మనం తీసుకుపోగలిగితే ప్రజలు చదివి సాహిత్యం ద్వారా కానీ సాంస్కృతిక రంగం ద్వారా కానీ పురకథలు కావచ్చు, లేకపోతే ఈ నాటకాలు కావచ్చు, వివిధ రకాల ప్రక్రియల ద్వారా ప్రజలు అర్థం చేసుకుంటే అది భావాలు భౌతిక శక్తిగా మారతాయి. అప్పుడు సమాజంలో మార్పుకు ఉపయోగపడతాయి. కాబట్టి ఈ విషయాలన్నీ ఎట్లా ప్రతిబింబించాలి, ఈ విషయాలన్నీ కొంచెం లోతుగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇంతకుముందు మన వాళ్ళు అన్నట్టు కూడా ఇది కొన్ని చోట్ల విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం జరిగింది, కొన్ని చోట్ల విమర్శకి ఉపయోగపడ్డది, కొన్ని చోట్ల డిమాండ్ పెట్టడం జరిగింది. దీన్ని కొంచెం జాగ్రత్తగా ఫ్రేమ్ చేసి
మనం ప్రభుత్వానికి ఇవ్వటం మంచిదని నా అభిప్రాయం.